నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సర్వనాశనం అయిపోయిన వ్యవసాయ రంగం. రైతులు ఉప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటను పండించుకున్న తర్వాత కూడా పంటను అమ్ముకోలేక, ప్రభుత్వానికి పంటను అమ్మినాక తర్వాత కూడా చేతికి డబ్బు రాక, అప్పులోళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని, కౌలు రైతుల్ని కూడా ఎంతోమందిని మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక అద్భుతమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ధాన్యం సేకరణ విషయంలో. రైతులకి అద్భుతంగా న్యాయం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ రీఫార్మ్స్, ఈ సిస్టంలో ధాన్యం సేకరణలో జరిగిన అద్భుతమైన విధానాల్ని ఎలా మీరు మా ప్రేక్షకులకు ఎలా అందిస్తారు? దాదాపుగా అండి ఈరోజు చూస్తే ధాన్యం సేకరణ అనేది ఒక ఉద్యమంలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పండించిన పంటకి వాల్యూ లేకుండా పోవడం, అదేవిధంగా పండించిన పంటను కూడా కొనకపోవడం, ఈ విధంగా రైతులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. నేడేంటంటే ఆ సమస్యలు ఏవీ లేవు. ఈరోజు ఏంటంటే ఎవరైనా ధైర్యంగా పండించుకోవచ్చు, ధైర్యంగా పండించుకొని అమ్ముకోవచ్చు. అమ్ముకునేది కూడా ఏంటంటే డైరెక్ట్ ఆన్లైన్లోనే వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు ఎప్పుడు అమ్మాలో షెడ్యూల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టమైన టైంలో ఆ రోజు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్తారు. అంత విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకొని వచ్చారు పరిపాలనలో, పారదర్శకత. ఆ పారదర్శకత తీసుకొని రావడం వల్ల ఏంటంటే ఈరోజు రైతులు వాళ్ళు ఎప్పుడు అమ్మాలనుకున్నారో వాళ్ళ మొబైల్లో బుక్ చేసుకుంటారు. లేదంటే ఎవరన్నా కొంతమంది డైరెక్ట్గా తీసుకొని వెళ్ళే వాళ్ళ మిల్క్ డైరెక్ట్గా తీసుకొని పోయి అమ్ముతున్నారు. అమ్మిన వాళ్ళకి 48 గంటల లోపే, కొంతమందికి 24 గంటల లోపే, కొంతమందికి అయితే 5-6 గంటల్లో కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతా ఉంది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు కమిటెడ్గా వేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 3 లక్షల మందికి పైగా రైతులు ఈ విధంగా అమ్మడం జరిగింది. దాదాపుగా 22 లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు ఈరోజు ప్రభుత్వం సేకరించడం జరిగింది. 5,000 కోట్లకు పైగా డైరెక్ట్గా రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. అంటే ఇంత ట్రాన్స్పరెన్సీగా దీనికంటూ ఒక డాష్ బోర్డు పెట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉందంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఆన్ ఫీల్డ్లోకి వెళ్తా ఉన్నారు. ఈరోజు ఉమ్మడి 13 జిల్లాల్లో 12 జిల్లాలు అందరూ సాటిస్ఫై, ఒక కృష్ణా జిల్లాలో మాత్రం కొంచెం నెగిటివ్ ఉందంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కృష్ణా జిల్లాకి వెళ్ళడం జరిగింది. కృష్ణా జిల్లాకి వెళ్ళి ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందని మొత్తం అక్కడ రైతులతో మాట్లాడడం జరిగింది. తేమ శాతం ఏమన్నా తక్కువ అటు ఇటు ఉన్నా కానీ మీరేం లెక్క చేద్దాం, రైతుల దగ్గర నుంచి తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎవరన్నా మధ్యవర్తులు, ఎవరన్నా మధ్యలో కలిపి ఏదైనా చేయాలనుకుంటే అలాంటి వాళ్ళ తాట తీస్తా. రైతులను ఎవరన్నా బ్లేమ్ చేయాలనుకుంటే, వాళ్ళ మోసం చేద్దాం, మేమేదో అమ్ముకోవాలనుకుంటే కుదరదు. డైరెక్ట్గా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎంతైనా మీరు అమ్మండి, మేము తీసుకుంటాం, మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మొన్న వెళ్ళినప్పుడు కూడా చూశారు, ఇక్కడ ఎక్కడన్నా ఎవడన్నా స్మగ్లింగ్ చేయాలి, ఇంకేమన్నా చేయాలి, రైతుల దగ్గర నేను ఇంత తీసుకొని ఇక్కడ ప్రభుత్వానికి ఇంత అమ్ముతా అంటే కుదరదు. డైరెక్ట్గా స్మగ్లింగ్ అనే మాట నాకు వినబడకూడదు, వింటే ఆ రోజే నీకు చివరి రోజు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరన్నా అధికారులు రైతులను ఇబ్బంది పెట్టినా కానీ అది కూడా నేను హెచ్చరించాను. రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రైతులకు అందరికీ అండగా ఉంటాం. మీరు ప్రతి ఒక్కరి దగ్గర తీసుకోండి, ఇంకా కుదిరితే 24 గంటలకి లోపే మేము డబ్బులు వేసేదానికి కూడా ప్రయత్నిస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒకరోజు ముందుగానే, అంటే మీరు బుక్ చేసుకున్న వెంటనే, ఇంత వచ్చిన వెంటనే మీకు డబ్బులు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి, దానికి కూడా మేము ఆలోచిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఇంత కమిటెడ్గా రైతుల కోసం చేసే ముఖ్యమంత్రి ఇంకొకరు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. డైరెక్ట్గా రైతుల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఇదంతా ఒక డాష్ బోర్డు. మీరు చూస్తే ఆ డాష్ బోర్డులోకి వెళ్తే నిమిషానికి ఎంతెంత ఎక్కడెక్కడ వచ్చింది మొత్తం క్లారిటీ, ఏ జిల్లాల నుంచి ఎంత వచ్చింది, ఎక్కడెక్కడ ఏ మిల్కి ఎంత వచ్చింది మొత్తం డేటా ఉంది. గత వారం క్రితం జగన్మోహన్ రెడ్డి ఏదో రైతులకి ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఒక ఫేక్ ధర్నా చేశాడు. ఆ ఫేక్ ధర్నా చేసినప్పుడు కొన్ని వాళ్ళ అఫిషియల్ పేజ్లో కొన్ని పెట్టారు. తీరా చూస్తే అవి కూడా విషపరాతలు. వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే మంచి జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాలు చేస్తూ ఏంటంటే వాళ్ళ ఉనికి కోసం ఉత్తుత్తి ధర్నాలు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గతంలో రైతులను ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి. గతంలో ధాన్యం కనీసం అవి గోతాలు ఉంటాయి కదండి, ఆ గోతాలు కూడా ఇవ్వలేదు. గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో అప్పుడు వరదలు వచ్చి టార్పాలిన్ కవర్లు, కవర్స్ కూడా ఇవ్వలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి ఈ విధంగా ఇవ్వాలంటే అప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం కనీసం కలనం లేదు ఆనాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఫీల్ అయ్యింది, ఎవరైనా తీసుకోండి, మీకు ఏం కావాలన్నీ ముందుగానే ఆయన చూపిస్తూ ఈ విధంగా మీకు అన్ని విధాలు అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత గొప్ప నాయకుడు ఇంకొకరి దగ్గర ఎక్కడ ఉంటారా? మీరు ఆలోచించండి. అంటే రైతుల పక్షపాతి, రైతుల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి, రైతుల కష్టం అంటే అర సెకండ్ కూడా ఆలోచించకుండా దానికి పరిష్కారం చూపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కటి ఒక పారదర్శకమైన పరిపాలన చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మన చేతుల్లోకి తీసుకొని వచ్చాడు. మనకేం ఇక్కడ మీరు చూస్తే అండి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో నువ్వు ప్యాడీ పండించిన తర్వాత ఎంతకు అమ్మాలి, ఏ రోజు అమ్మాలి, నువ్వు షెడ్యూల్ చేసుకోవచ్చు నీ వాట్సాప్ ద్వారా.
చేసుకున్న వెంటనే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన తర్వాత డబ్బులు డైరెక్ట్ నీ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో పడి నీకు మెసేజ్ వస్తుంది. డైరెక్ట్గా నువ్వు ఇక్కడి నుంచే కూర్చొని నీ గూగుల్ పేలోనో, ఫోన్పేలోనో నువ్వు ఎవరెవరికి వాళ్ళ షాపుల వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అంటే చూడండి, మన చేతిలోకి తీసుకొని వచ్చాడు పరిపాలనని, పారదర్శకంగా తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే మన మధ్యలో ఎవరైనా మధ్యవర్తులు లాంటి తప్పు చేస్తే వాళ్ళ తాట తీస్తా ఉన్నాడు. ఇంత విధంగా ఇంత ధైర్యంగా ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు రైతులందరూ ఆనందంగా ఉన్నారు. సంక్రాంతి ముందుగానే వచ్చింది ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం మనం పంట అమ్మితే ఎప్పుడో డబ్బులు వచ్చేటివి. ఈసారి ఏంటంటే సంక్రాంతి అనగానే రైతులకి ఏంటంటే ఒక ఆనందమైన పండుగ. ప్రతి ఒక్క రైతు ఆనందంగా చేసుకునే పండుగ. మన ఆంధ్రాలో ముఖ్యంగా సంక్రాంతి వస్తే అది ఒక ఆనందం. చేతి నిండా డబ్బులు, మనం పండించిన పండుగ డబ్బులు వస్తుంది. ఈసారి ఆ సంక్రాంతి కొంచెం ముందుగానే వచ్చింది. డిసెంబర్ 25 క్రిస్మస్, న్యూ ఇయర్ కన్నా ముందుగానే మనం పండించిన పండుగ మన చేతులకు డబ్బులు వస్తున్నాయి. రైతులు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మనకి న్యాయం చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ, వీళ్ళ చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలి. ఈరోజు అది తిరిగేది ఏం లేదు. మనం అమ్మిన వెంటనే మన చేతుల్లో డబ్బులు పడతా ఉన్నాయి. ఇంత విధంగా ఆయన మనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఒక రైతు బిడ్డకే ఆ రైతు కష్టం తెలుస్తుంది అంటారు కదా. ఒక రైతు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మన రైతులందరికీ న్యాయం జరుగుతుందని ఈరోజు రైతులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే అండి, మంచి విషయాలు చర్చించామండి ఈరోజు. థ్యాంక్ యూ అండి.